Hello everyone, welcome back to my channel Vijay Medico. This is Vijay, currently pursuing second year of MBBS from Bhaskar Medical College, Hyderabad. So ఈ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఒక స్పెషల్ వ్లాగ్ అనమాట, అండ్ దట్ ఈస్ వావ్ 2024. వావ్ అంటే వరల్డ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్. వీడియోలోకి వెళ్ళే ముందు వావ్ గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అయితే ఇస్తాను. ఫ్రమ్ ద మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ప్రతి ఇయర్ వావ్ అనేది జరుగుతుందన్నమాట. ఇట్ క్రియేట్స్ అవేర్నెస్ అబౌట్ AMR అండ్ ఇంకా చెప్పాలంటే ఇట్ గివ్స్ బెటర్ అండర్స్టాండింగ్ అండ్ కొంచెం అవగాహన ఇస్తుందన్నమాట AMR గురించి. సో రోజుకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగై వీటి యొక్క రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. దానికోసం మనం ఇచ్చే మెడిసిన్స్ వల్ల రెస్పాన్స్ కూడా తగ్గిపోతుంది. సో ఈ రెసిస్టెన్స్ పెరిగిపోవడం వల్ల మనం ఇచ్చిన మెడిసిన్స్ ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. ఎప్పుడైతే ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుందో మనం ఇచ్చిన యాంటీబయాటిక్స్ అనేవి, ఇంకా యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ అనేవి, యాంటీమైక్రోబియల్ మెడిసిన్స్ ఇన్ఫెక్షన్స్ మీద పనిచేయడం మానేసి రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. సో దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. సో దీని గురించి WHO గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఇయర్ ఒక వీక్ పర్టికులర్గా ఈ ఇయర్ అయితే నవంబర్ 18 నుంచి 24 వరకు వావ్ అనేది జరిగింది. అండ్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో నవంబర్ 18 నుంచి 24 వరకు ఈ వీక్ అయితే మా కాలేజ్లో జరిగింది. సో నవంబర్ 18 వచ్చేసి మా బ్యాచ్ అనమాట, 2023 బ్యాచ్ MBBS స్టూడెంట్స్ అందరూ కొంతమంది ఒక 4 టీమ్స్ కింద గ్యాదర్ అయ్యి 4 రంగోలీ వేశారు అబౌట్ AMR, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. సో అది 18th రోజునే జరిగింది. సో only thing I know is to love what I'm doing. Never give up, never slow till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I had so many dreams, then you hit your teens. Life ain't really what it seems, try to find out what it means. Always do it on my own, so I gotta get hello everyone, welcome back to the channel. So మా కాలేజ్లో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్ అనేది జరుగుతుందన్నమాట. సో నవంబర్ 18 నుంచి నవంబర్ 24 వరకు వీ హ్యావ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్ ఈరోజు నవంబర్ 18 వీ హ్యావ్ రంగోలీ అనమాట. సో లెట్స్ వెల్కమ్ శ్రావణి అండ్ షీ విల్ ఎక్స్ప్లెయిన్. Hello everyone. Okay. Hi. I'll explain the inner circle, which is the main concept of our Rangoli. The first half of the inner circle, which is like where the pathogens are scared of the antibiotics, which was a long below half of the inner circle. Now the pathogen started taking revenge against the antibiotics, which means the antimicrobial resistance has increased these days, which is the main concept of whole WOW 2024. It depicted them in the outer circle. The first one is lack of awareness, and then improper medical waste, and then the resources, and that's it. Thank you. దిస్ ఇస్ 18th అనమాట, 18th ఆఫ్ నవంబర్. అండ్ కమింగ్ టు 20th ఆఫ్ నవంబర్, 20th వచ్చేసి పోస్టర్ మేకింగ్, స్లోగన్ రైటింగ్, ఇంకా చెప్పాలంటే ఒక సెల్ఫీ స్టాండ్ అనేది తయారు చేసాం నేను. only thing I know is to love what I'm doing. Never give up, never slow till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, yeah. చాలామంది స్లోగన్ రైటింగ్ అండ్ పోస్టర్స్ తయారు చేశారు అబౌట్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ ఆ వీక్కి సంబంధించి. సో ఆ కాంపిటీషన్ కూడా జరిగిందనమాట. సో ఇవి మా ఫ్రెండ్స్ వేసిన పోస్టర్స్, స్లోగన్స్ అండ్ సో ఇది వచ్చేసి నేను మా ఫ్రెండ్ తయారు చేసిన సెల్ఫీ స్టాండ్ అనమాట. సో AMR వీక్ గురించి తయారు చేసిన సెల్ఫీ స్టాండ్, అందరూ ఫొటోస్ తీసుకోవడానికి యూజ్ అవుతుందని మేము తయారు చేసాం. అండ్ నవంబర్ 21 అంటే యాజ్ ఏ థీమ్ ఆఫ్ వావ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్. సో గో బ్లూ అనమాట. మేము 2023 బ్యాచ్ MBBS స్టూడెంట్స్ అందరూ అండ్ ఆల్ ద ఫ్యాకల్టీ ఆఫ్ సెకండ్ ఇయర్ ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, పెథాలజీ ప్రొఫెసర్స్ అందరూ ఆ రోజు బ్లూ డ్రెస్ అయితే వేసుకున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మైక్రోబయాలజీ వావ్ వీక్ అనమాట. అండ్ రెడీ
This is me going to the college. I'll meet you in college. ఆ రోజు ఆఫ్టర్నూన్ ఒక మీటింగ్ అనేది జరిగింది. సో అందులో respected CEO Dr. Ramarao sir, respected Dean in charge Dr. Vijay Sridhar sir, professors, colleagues and my dear students. So you all know that why we are gathered here. So you've been participating nicely in the activities for WAAW, that is World Antimicrobial Resistance Awareness Week. So every year, this week from 18 to 24 is observed as Wow Week. So we have to give health education to the general public, healthcare workers and policy makers. These three are the stakeholders for the AMR. So it is a global healthcare event focused on preventing the emergence, spread of antibiotic resistance and promoting best practices among the general public, healthcare workers and policy makers by raising awareness of the situation in the public. సో అందులో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్ గురించి స్కిట్ అయితే చేసాం. సో ఇది ముందు ఈవెంట్కి ముందు నేను మా ఫ్రెండ్స్ కలిసి వేసిన స్కిట్ ప్రాక్టీస్ అనమాట. అండ్ దెన్ ఇది వచ్చేసి సో ఆ రోజు వేసిన స్కిట్. అండ్ Skit title is Biomedical Waste Management SQ Squad. And let's introduce the characters. Shami as Dr. King, Pawan as Bobby Win, the waste expert. Hamza as Charlie Mark, the clumsy intern. Indra as Valiver, the hygiene specialist. And Vaishnavi as Samswell, the janitor. మన మెజర్స్ అండ్ కంట్రోల్ మనం చేయాలి. మన మెజర్స్ క్లియర్, సేఫ్టీ, నో కంటామినేషన్ అండ్ హైజీన్. ఇస్ దట్ క్లియర్ టు ఎవ్రీవన్? లిక్విడ్ కంటైనర్స్ లో వేయాలి. కొన్నిట్లో అసలు ఫుడ్ వేయకూడదు. కొన్ని షార్ప్ ఆబ్జెక్ట్స్ షార్ప్ కంటైనర్స్ లో మాత్రమే వేయాలి. ఫస్ట్ వేసేస్తామా? కామెంట్ చేసుకుంటుంది. మొత్తం డిజాస్టర్ లాగా అవుతుంది. Valiver చాలా ఆతృతగా తుడుస్తూ ఉంటుంది. ఇలా ఉంటుంది. నా పిల్లలు నాకు అవసరం లేదు. నాకు అసలు ఏంటి ఇక్కడ ఏదో డిఫరెంట్ గా స్మెల్ వస్తుందా? ఇక్కడ ఉంటే రావట్లేదు. ఇక్కడ నుంచి 10 రోజుల నుంచి మార్చ్ పప్పు స్మెల్ వస్తుంది. ఎవరి బాక్స్ లో అయింది చూసుకోవచ్చు కదా మీరు. నాకు తెలిసేది డాక్టర్ స్టీల్ లంచ్ బాక్స్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నేనేం అలాంటివి తినను. ఆయన నా బాక్స్ ఎందుకు వచ్చింది? ఓ మై గాడ్, ఇంకెవరు చెప్పులు స్మెల్స్ అద్భుతం. ఇప్పుడు బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని అండ్ గైడ్ లైన్స్ ని మంచిగా ఫాలో అవ్వండి. దానివల్ల ఇది ఒక ఫ్యాక్టర్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సో మనం దాన్ని డిక్రీజ్ చేయాలంటే Valiver మాత్రం ఇంకా అక్కడే ఉండి క్లీన్ చేస్తూ ఉంటుంది. అండ్ హ్యాండ్ హైజీన్ స్కిట్ కూడా వేసాము. సో ఇట్స్ 9 స్టెప్ ప్రొసీజర్. వీడియోలో చూపిస్తున్న విధంగా అందరూ ఖచ్చితంగా హ్యాండ్ హైజీన్ ఫాలో అవ్వాలి. అరే బండి నీ సబ్బు స్లోనా Slow and steady wins the race. ఇంతసేపు చేయాలా? మనం ఇంతసేపు చేస్తేనే మన హ్యాండ్ ఉన్న జంప్స్ అన్ని క్లీన్ గా పర్ఫెక్ట్ గా పోతే మనం ఖచ్చితంగా ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ సో ఇన్ని స్టెప్స్ చేస్తే కానీ మన హ్యాండ్ ఉన్న జంప్స్ అనేవి పర్ఫెక్ట్ గా క్లియర్ అవ్వాలి. అండ్ ప్రతి ప్లేస్ ని మనం ఈ స్టెప్స్ ని ఫాలో చేయడం వల్ల ప్రతి ప్లేస్ హ్యాండ్ ఉన్న ప్రతి ప్లేస్ క్లీన్ అవుతుంది. ఓకే క్లీన్ అయిపోయింది. ఇప్పుడేం తినొచ్చా? ఓకే తీసుకో. యాజ్ ఎ మెడికల్ స్టూడెంట్ మనకి ఈ హ్యాండ్ హైజీన్ కి మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా హ్యాండ్ హైజీన్ స్టెప్స్ అనేది యూజ్ అవుతాయి అనమాట. ఒక
ఒకటి హ్యాండ్ రబ్ అండ్ ఒకటి హ్యాండ్ వాష్. సో హ్యాండ్ రబ్ ఏంటంటే హ్యాండ్ రబ్కి 20 to 30 seconds చేస్తే సరిపోద్ది. అది ఇన్విజిబుల్ వేస్ట్ మనకి ఉన్నప్పుడు హ్యాండ్ రబ్ ఫాలో అవ్వాలి. విజిబుల్ సాలిడ్ వేస్ట్ ఉంటుంది కదా మనకి అనుకున్నప్పుడు హ్యాండ్ వాష్ ఫాలో అవ్వాలి. సో ఒక 5 పాయింట్స్ ఉంటాయి అనమాట ఈ హ్యాండ్ హైజీన్ కి. యూ హ్యావ్ టు ఫాలో it's a 5-step procedure. We have to follow these hand hygiene steps anamata. And after touching the patient and after exposing to the patient body fluid and after touching the patient's surroundings, we have to follow this step. And the final one is when you are leaving from the patient, you have to follow these hand hygiene steps anamata. So we have to follow these 5 steps of hand hygiene. Thank you. ఇంకా పార్టిసిపేట్ చేసిన మా అందరికీ గిఫ్ట్స్ ఇచ్చారు. సో అండ్ దెన్ అందరూ మా బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. అండ్ దట్స్ ఇట్ గైస్. ఆ రోజు మైక్రోబయాలజీ ఈవెంట్ అయితే అలా జరిగింది. దట్స్ ఎండింగ్ ఆఫ్ వరల్డ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్ అనమాట, వ్లాగ్ ఆఫ్ దట్ పర్టికులర్ వీక్. సో అప్పటి నుంచి కొంచెం బిజీ ఉండటం వల్ల నేను చేయలేకపోయాను, సారీ ఫర్ దట్. అండ్ ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం, వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ దేర్ ఇన్ ద అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్ బాయ్.